చాణక్య తెలుగు మీడియా ప్రేక్షకులకి శ్రీ క్రోధనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ మంచి శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని రేపు రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి చాణక్య తెలుగు మీడియా ప్రేక్షకులకి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. చాణక్య తెలుగు మీడియా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 5 ఏళ్ళు నరక యాతన అనుభవించారు ప్రజలందరూ. దాని నుంచి విముక్తులు అవటానికి ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని తెచ్చుకుని కసి తీర్చుకుని పనిచేసే ప్రభుత్వాన్ని ఎంచుకునేదానికి మీరంతా ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. చాణక్య తెలుగు మీడియా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతనంగా ఈ సంవత్సరాన్ని మన వాళ్ళు ఎంతో సాంప్రదాయంగా చాలా జాగ్రత్తగా చేస్తారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, కుటుంబం కలిసి ఉండాలి, ఓర్పు ఓపిక ఉండాలి, సంపాదన బట్టి ఎవరి సంపాదన బట్టి వాళ్ళు పొదుపుగా ఉండాలని, ఆ రకంగా ముందుకెళ్తే ప్రతి కుటుంబం కూడా చాలా ఫలభరితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ అందరూ సుఖశాంతులతో ఉండాలని మరొక్కసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. చాణక్య తెలుగు మీడియా సోదరులందరికీ కూడా, మీడియా వారికి అందరికీ కూడా, ప్రజలకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మాదివాడ రాము. చాణక్య తెలుగు మీడియా తరపున క్రోధనామ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం రోజున ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని, అలాగే మనకి మంచి పరిపాలన అందించే కొత్త ప్రభుత్వం వచ్చి ప్రజలందరికీ మంచి శుభం కలగాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్. చాణక్య తెలుగు మీడియా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అట్లాగే మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి మచిలీపట్నం ప్రజలకి, అట్లాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ విముక్తి కలగాలని, అట్లాగే ఈ దరిద్ర పాలన పోయి రాబోయే కాలంలో మంచి పాలకుడు రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాణక్య తెలుగు మీడియా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. పోటీ పడుతున్న ఈ తరుణంలో నిజాయితీగా, నీతిగా, సద్విమర్శ కానీ విమర్శ కానీ ఉన్నదన్నట్లుగా తీసుకువెళ్ళడం అనేది ఇవాళ సమాజంలో మీడియా లక్ష్యం. దానిలో భాగంగానే ఈ చాణక్య మీడియా కూడా మున్ముందు వాస్తవాన్ని వాస్తవంగా చూపించాలని మనవి చేస్తూ, అలాగే ఈ ఉగాది రోజున వారి ఛానల్కి కానీ, అలాగే వాళ్ళ ఛానల్ నడుపుతున్న యాజమాన్యం కానీ ప్రేక్షకుల తరపున, అలాగే మచిలీపట్నం ప్రజల తరపున ఆ ఛానల్కి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని సమాజంలో వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి మీ వంతుగా కృషి చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ధన్యవాదాలు తెలిసి సెలవుకుంటున్నాం. చాణక్య తెలుగు మీడియా ప్రేక్షకులకు, అలాగే చాణక్య తెలుగు మీడియా శ్రేయోభిలాషులకు ఈ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అంటేనే తెలుగువారికి కొత్తగా ప్రారంభమైనటువంటి సంవత్సరం అని చెప్పి, మరి మన జీవితాంతం కూడా ఏదైతే కష్టాలు, నష్టాలు, సుఖాలు, బాధలు ఉంటాయో ఆ యొక్క షడ్రుచులను తెలిపేటటువంటి ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పి మరి చాణక్య తెలుగు మీడియా ద్వారా అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ జనసేన పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు గడ్డం రాజు.